మారుతున్న జీవన విధానం, కాలుష్యం, అభివృద్ధి పేరిట ఏర్పడుతున్న కొత్త సమస్యలు, ఇలా ఎన్నింటి నుంచో రేపటి తరాన్ని రక్షించేందుకు ప్రధాన మార్గం టీకాలు. చిన్నతనంలో పిల్లలు అనారోగ్యాలు మరియు వైకల్యాల బారిన పడకుండా నివారించడానికి ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం టీకాలు వేయటం చాలా ముఖ్యం. శిశువు సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో అమలవుతున్న కార్యక్రమాల్లో శిశువులకు టీకాలు ఇవ్వటం ప్రధాన మార్గం. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధితో పాటు వైద్య రంగంలో కూడా అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా మాతా శిశుమరణాల రేటు గణనీయమైన స్థాయిలో తగ్గించేందుకు ప్రపంచ స్థాయిలో పలు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనల ఫలితమే వ్యాక్సినైజేషన్. పుట్టిన ప్రతి శిశువుకు శైవ దశ నుంచి చిన్నారి ఎదిగి 15 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాక్సినేషన్ అనే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. వ్యాక్సిన్ల ద్వారా పుట్టిన ప్రతి శిశువు తమకు తల్లిపాల ద్వారా సంక్రమించే రోగ నిరోధక శక్తితో పాటు అదనపు రోగ నిరోధక శక్తిని అందిస్తూ తోడై నిలుస్తుంది. కొన్నేళ్ల క్రితం అత్యధిక సంఖ్యలో ఉన్న పోలియో బాధితులు 2000 సంవత్సరం వచ్చేసరికే తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం ప్రభుత్వం ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఓపీవీని ఒక ప్రణాళికాబద్ధంగా పుట్టిన ప్రతి బిడ్డకు వేసి పోలియో రహిత భారతదేశ స్థాపనకు కృషి చేస్తుంది. ఈ కృషిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాత్ర చాలా కీలకమైంది. ఇప్పుడు పెంటావాలెంట్ అనే వ్యాక్సిన్ ను కనుగొని అత్యంత భయంకరమైన క్షయవ్యాధి రాకుండా కంఠసర్పిగా పిలిచే డిఫ్తీరియా, కోరింత దగ్గుగా పిలిచే పెర్చిసిస్, ధనుర్వాతంగా పిలిచే టిటానస్, కామెర్లుగా పిలిచే హెపటైటిస్ బి, మెనింజైటిస్, నిమోనియా లాంటి వ్యాధులు రాకుండా చిన్నారుల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కృషి చేస్తున్నారు. వ్యాక్సిన్ ఈజ్ జస్ట్ అన్ యాంటీజెన్. అంటే ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఒక పార్ట్, దట్ ఈస్ అన్ యాంటీజెన్. అది ఇంజెక్షన్ రూపంలో ఎప్పుడైతే ఒక చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎప్పుడైతే మనం ఇస్తామో ఆ యాంటీజెన్ వలన మన ఇమ్యూన్ సిస్టమ్, బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా ఆ యాంటీజెన్ని ఒక ఫారెన్ బాడీ లాగా మన బాడీ పరిగణించి దానికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ తయారు చేస్తుంది. అంటే ఇట్స్ లైక్ వారియర్స్, ఇట్ ఈస్ లైక్ వన్ ఆర్మీ. ఒక ఆ వ్యాధి మనకు సోకటానికి ప్రయత్నించినప్పుడు మనకు ఆల్రెడీ మన బాడీలో ఒక ఆర్మీ ఆఫ్ యాంటీబాడీస్ ఉండడం వలన ఆ ఇన్ఫెక్షన్ ఈజీగా మనం ప్రివెంట్ చేసి దాన్ని ఫైట్ చేసి మన బాడీ విల్ ఫైట్ ఇట్ అవుట్. ఆ విధంగా మనకి వ్యాక్సిన్ చాలా 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 ఉపయోగం. ప్రెజెంట్ ఉన్నటువంటి వ్యాక్సిన్స్ మనం పూర్తిగా చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇచ్చినట్టయితే మనం చాలా మటుకు ఆల్మోస్ట్ 70% ఆఫ్ డెడ్లీ కమ్యూనికబుల్ డిజీజెస్ని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. మోస్ట్ వ్యాక్సిన్స్ మీరు చూసినట్టయితే 2 years లోపే చాలా వ్యాక్సిన్స్ మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా 5 years లోపు కూడా కంపల్సరీగా వ్యాక్సిన్స్ మనం చూస్తూ ఉంటాం. 5 साल అంటే 5 years, 7 बार 7 times యూ హ్యావ్ టు గెట్ ద వ్యాక్సిన్స్. 7 సార్లు అంటే 5 సంవత్సరాల్లో మొత్తం 7 సార్లు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కానీ వెళ్ళి కంపల్సరీగా వ్యాక్సిన్స్ వేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తాం. ఈ కార్యక్రమ వ్యూహాలు అమలు చేయడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో పిల్లల్లో వచ్చే వ్యాధులను అరికట్టి సత్ఫలితాలు సాధించవచ్చు. అది పిల్లలకు మౌలిక అవసరం కూడా. జాతీయ స్థాయి రోగనిరోధక శక్తి పెంపుదల అమలు వివరాల ప్రకారం చంటిపాపలకు రోగనిరోధక మందును వ్యాక్సిన్ రూపంలో పుట్టిన నాటి నుంచి 16 సంవత్సరాల వయసు వరకు అందించాల్సి ఉంటుంది. పుట్టిన వెంటనే బీసీజీ మరియు ఓరల్ పోలియో వ్యాక్సిన్, 6 వారాలకు డీపీటీ మరియు ఓరల్ పోలియో వ్యాక్సిన్, 10 వారాలకు డీపీటీ మరియు ఓరల్ పోలియో వ్యాక్సిన్, 14 వారాలకు డీపీటీ మరియు ఓరల్ పోలియో వ్యాక్సిన్, 9 నెలలు మసూచి టీకా మందు మీజిల్స్ వ్యాక్సిన్, 18 నెలలు డీపీటీ మరియు ఓరల్ పోలియో వ్యాక్సిన్, 5 సంవత్సరాలకు డీటీ వ్యాక్సిన్, 10 సంవత్సరాలకు టిటానస్ టాక్సాయిడ్, 16 సంవత్సరాలు టెటనస్ టాక్సాయిడ్ ధనుర్వాత నిరోధక మందు. కొత్తగా వాడుకలోకి వచ్చిన రోగ నిరోధక మందులు అనగా హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, హెపటైటిస్ బి వ్యాక్సిన్ మరియు వెరిసెల్లా రోగ నిరోధక మందులను పిల్లల వైద్య నిపుణులు వాడుటలో ఒక వైద్యునికి మరో వైద్యునికి చాలా వైరుధ్యం ఉంటుంది. పిల్లల తల్లిదండ్రులతో పిల్లల వైద్య నిపుణులు చర్చించి వీటిని వాడాలి. వ్యాక్సిన్లో చాలా అపోహలు ఉన్నాయండి. అన్నిటికన్నా ఫస్ట్ వ్యాక్సిన్ ఇస్తే ఫీవర్ వస్తుందా అంటే, ఫీవర్ అన్నది కొద్దిగా రావడం సహజం. కొంతమందికి ఫీవర్ రావచ్చు, కొంతమందికి ర్యాష్ రావచ్చు, కొంతమందికి
ఈ జలుబు సిమ్టమ్స్ తోటి కొంచెం ఒక్కొక్కసారి వామిటింగ్ కూడా 1-2 సార్లు అవ్వచ్చు. కానీ ఏ సిమ్టమ్స్ కూడా సీరియస్ అయ్యి దానివల్ల ప్రమాదం వచ్చే అవకాశం ఉండదండి వ్యాక్సిన్స్ వల్ల. ఇది నార్మల్గా రెగ్యులర్గా ప్రతి వ్యాక్సిన్కి వచ్చేటువంటి ప్రాబ్లమ్సే. సో రెగ్యులర్గా మేము ఏదైతే చెప్తామంటే సింపుల్గా ఫీవర్ అయితే మనం సహజంగా చూస్తూ ఉంటాం కాబట్టి సింపుల్గా పారాసెటమాల్ సిరప్ వేసుకుంటే లేకపోతే పారాసెటమాల్ ట్యాబ్లెట్ పెద్దవాళ్ళు వేసుకుంటే అది సరిపోతుంది, అంతకుమించి ప్రాబ్లం లేదు. రెండోది, ఆ వ్యాక్సిన్ ఇచ్చిన చోట కొంచెం నొప్పి కానీ వాపు కానీ ఉండడం కూడా సహజం. అట్లా ఉన్నప్పుడు మనం జస్ట్ చిన్న ఐస్ ప్యాక్, చిన్న కోల్డ్ ప్యాక్ మనం ఇచ్చినట్టయితే, కొంచెం కంప్రెస్ చేసినట్టయితే ఆ వాపు కానీ ఆ స్వెల్లింగ్ కానీ లేకపోతే ఆ నొప్పి కానీ తగ్గించిన వాళ్ళం అవుతాం. ఈ తప్పించి పెద్ద ప్రాబ్లమ్స్ అంటూ మనకేమి కనపడవండి. ఎంఎంఆర్ వ్యాక్సిన్ వలన అందులో యూజ్ చేసేటువంటి ఈ ప్రిజర్వేటివ్స్ అంటాం, ఆ ప్రిజర్వేటివ్స్ వలన ఇటువంటి జబ్బు అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ని చూస్తూ ఉన్నాం. చాలామందికి ఆ అపోహ ఏర్పడిపోయింది. ఆటిజం అనేది ఒక మానసిక వ్యాధి. ఆ మానసిక వ్యాధికి ఈ వ్యాక్సిన్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. దానివలన చాలామంది ఆల్ ఓవర్ ద వరల్డ్ 1 out of every 4 children అంటే ఆల్మోస్ట్ 25% మందికి భయాందోళన వ్యాక్సిన్ ఇవ్వాలంటే, ఎస్పెషల్లీ ఎంఎంఆర్ వ్యాక్సిన్ అంటే. కానీ అది పూర్తిగా పొరపాటుది. సో ఏమాత్రం వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్, మానసిక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు లేవు. రోగనిరోధక మందుని వాడి తద్వారా మానవ శరీరంలో సంక్రమించే వ్యాధుల నుంచి వారిని రక్షించే మార్గాన్ని రోగనిరోధక శక్తిని పెంపొందించడం అని అంటారు. భవిష్యత్తులో మనకు సంక్రమించే లేదా మనలో వ్యాప్తి చెందే వ్యాధులను మనం ఎదుర్కోవడానికి మానవ శరీరాన్ని సిద్ధం చేయడమే రోగనిరోధక శక్తి చేసే పని. పసిపిల్లలు పుట్టినప్పుడు తమ తల్లి ద్వారా ప్రకృతి సిద్ధంగా మరియు తల్లిపాలు త్రాగడం వలన వారు కొంత రోగనిరోధక శక్తిని పొందగలుగుతారు. అయితే పసిపిల్లలు పెరుగుతున్న కొద్దీ వారిలో స్వయంగా రోగనిరోధక శక్తి దానంతట అదే పెరుగుతుంది. అయితే రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు మందులు వాడటం ద్వారా వారికి ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి మరికొంత రక్షణ కల్పించగలం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శిక్షణ పొందిన ఏఎన్ఎంలు, 2 ఏఎన్ఎంలు, యూరోపియన్ ఏఎన్ఎంలు గర్భిణీలకు, శిశువులకు టీకాలు ఇవ్వాలి. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, పట్టణాల్లో అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో, అలాగే కమ్యూనిటీ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో ఈ టీకాలను ఉచితంగా అందిస్తారు.